ఈ రోజున చాలామంది రకరకాలైన ఆలోచనలతో, రకరకాలైనటువంటి పోరాటాలతో, రకరకాలైనటువంటి సందేహాలతో, సంశయాలతో ఎంతోమంది మానసికంగా, ఆత్మీయంగా, శారీరకంగా, బౌద్ధికంగా నలిగిపోతూ ఉన్నారు. మీరు కూడా అలాంటి ఒక నలుగులాటను ఎదుర్కొంటున్నారేమో. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాటని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆకోరు లోయను, శ్రమగల లోయను దేవుడు నిరీక్షణ ద్వారంగా చేశాడు. మీ జీవితాల్లో ఒక శ్రమను ఎదుర్కొంటున్నారేమో. ఆ శ్రమే నా జీవితానికి ముగింపు అనుకుంటున్నారేమో. లేదు, దేవుడి వాక్యం నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో శ్రమగల లోయను నిరీక్షణ ద్వారంగా చేసిన దేవుడే నీ శ్రమను, నీ నిందను, నీ అవమానాన్ని దేవుడు ఘనతగా మార్చబోతున్నాడు. నీ జీవితాన్ని విడిచిపెట్టడు. దేవుడు నీ జీవితం పట్ల కలిగి ఉన్న ఉద్దేశము గొప్పది. నీ పట్ల దేవునికి ఉన్న తలంపులు బహు విస్తారములని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మధ్యలోనే నువ్వు చనిపోవాలని, సూసైడ్ చేసుకోవాలని, ఎటో పారిపోవాలని నీ ఆలోచన ప్రక్కన పెట్టు. దేవుని ఆలోచనలు ఏంటో ఒక్కసారి దేవుని అడుగు. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో ఒక నిరీక్షణ ద్వారాన్ని తెరవబోతున్నాడు.